ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. రాజకీయంలో బాగుండాలి అని అంటే సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారండి? రాజకీయం అనేది మనిషికి మంచి గౌరవం. గురుగారు బిజినెస్ చేస్తూ ఉంటారు. వాస్తవం. కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది పక్కన రోడ్ పక్కన ఫుడ్ స్టాల్ పెడతారు. వాళ్ళకు విపరీతమైన బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా బిజినెస్ పరంగా అవస్థ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అందరు కూడా సక్సెస్ అవ్వాలి అనేసి చూస్తూ ఉంటారు. బట్ సక్సెస్ రాదు. ఎందుకంటారు? నిమ్మకాయలు రోడ్ల పైన దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. నిమ్మకాయలని మనం చూసుకోకుండా దాటినప్పుడు అది మనకి తగులుతుందంటారా అని? ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు ఆత్మ పట్టింది అనేసి వింటూ ఉంటాం, దయ్యం పట్టింది అనేసి. ఆ దయ్యం అనేది ప్రతి ఒక్కరి బాడీలోకి వెళ్తుందా అండి? అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరినైనా ఆవహిస్తుంది. కొంతమంది కావాలని కూడా దిష్టి తీసినవి వేరే వాళ్ళ ఇంటి పైన వేయడం, వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం అలా చేస్తుంటారు. ఒక మనిషిని తీసేసేది చేతబడి. భార్యాభర్తలు వేరే ఎఫర్ట్స్ పెట్టుకోవడం, సో వేరే వాళ్ళకి లొంగిపోవడం ఇలా మనం చూస్తూ ఉంటాం. అలా జరగకుండా భర్త చెప్పినట్టు భార్య వినాలి, భార్య చెప్పినట్టు భర్త వినాలి అంటే ఏం చేస్తారండి? ఇదే కళ్యాణ బంధన అంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చదివిన దాన్ని బట్టి మెడిసిన్ చదివారు కాబట్టి సో దేనికి ఏ మందిస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అలానే మీరు ఏ శాస్త్రం చూసి జ్యోతిష్యం చెప్పండి? వాస్తవానికైతే మరణాన్ని ఆపే శక్తి మీకుందా గురుగారు? నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ప్రజెంట్ మనతో పాటు ఎస్ సీతారామరాజు గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. రాజకీయం చేయకపోయినా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది లీడర్స్ కానివ్వండి, లేదు రాజకీయంలో సో ప్రజల దగ్గర నుంచి మంచి మెప్పు పొందాలి, రాజకీయంలో బాగుండాలి అని అంటే సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారండి? వాస్తవానికైతే తల్లి, రాజకీయం అనేది మనిషికి మంచి గౌరవం. అది ఒక మంచి మన్నన. వాస్తవానికి కొంతమంది రాజకీయంలో చాలా సంవత్సరాల కాడి నుంచి ఉంటూ ఏ మన్నన పొందలేక, అతను అనుకున్నది సాధించలేక, కొంత సేవ చేయాలన్న ఆలోచన ఉన్నా కానీ తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అతన్ని పక్కకు పెడుతూ కొన్ని విధాలుగా నడవడి చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కొన్ని సమస్యలతో, కొన్ని ఇబ్బందులతో, కొన్ని మానసికమైన ఒత్తిడికి గురైపోయి నేను ఎందుకు రానిలేకపోతున్నాను, నాకు మన్నన ఎందుకు రాలేకపోతుంది, అనుకున్న పనులు ఎందుకు రీచ్ కాలేకపోతున్నాను, ఈ రాజకీయ పరంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నానని కొంతమంది చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వాస్తవానికైతే ముఖ్యంగా మనిషిలో తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది, ముఖంలో ఉండవలసిన ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది, వశీకరణ తగ్గిపోతూ ఉంటుంది. అతనిలో ఉండవలసిన కొన్ని ఇబ్బందుల వల్ల రాజకీయ పరమైన విషయాలలో అనుకూలత లేకోకుండా అతనికి వచ్చే సీటు కూడా వెనక్కిపోతూ ఉంటుందన్నమాట. అలాగా వాళ్ళకి ఇబ్బందులు జరిగే ఎవరికైనా సరే వాళ్ళకి ముఖ్యంగా ప్రజలను మన్నన పొందే విధంగా, మనసుకి జనాకర్షించబడే విధంగా అతనిలో ఉండవలసిన కొన్ని విషయాలకి మనం కొన్ని బంధనలు చేయొచ్చు. అతనికి రాజకీయ పరంగా ముందుకు వచ్చేటట్టుగా, ప్రజలలో కొంత అనుకూలమైన వశీకరణ నడిచేటట్టుగా, అతని జీవిత చక్రంలో ముందుకెళ్లే విధంగా మనం కొన్ని విధాలుగా అంజనీ వేసి అతని జీవిత చక్రం రాజకీయ బలానికి నిలబడుతుందా, నిలబడదా, కొన్ని విధాలుగా అతను ముందుకొచ్చే అవకాశం ఉందా లేదా, అతను సాధించగలుగుతాడా, సాధించలేడా అనేది మనం కొన్ని రకాలుగా అతన్ని పరిశీలించి అతని జీవిత చక్ర రాచబలంలో నిలబడే యోగం ఉన్నది అని అనుకున్నట్టుకైతే వాళ్ళని ఖచ్చితమైన దారిలో నడిపించి వాళ్ళకి మనకి అనుకూలమైనట్టుగా మనం చేసి పెట్టొచ్చమ్మా. గురుగారు బిజినెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ పెడుతూ ఉంటారు. బట్ అంత లక్ ఉండదు. కొంతమంది పక్కన రోడ్ పక్కన ఫుడ్ స్టాల్ పెడతారు. వాళ్ళకు విపరీతమైన బిజినెస్ జరుగుతూ ఉంటుంది.
బిజినెస్ లో లక్ రావాలి అని అంటే ఏం చేయాలంటారు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి పరిహారాలు చెప్తుంటారు? ఇలా బిజినెస్ పరంగా అవస్థ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. బిజినెస్ అనేది అతని దగ్గర దొరికేది ఇతని దగ్గర దొరికేది ఒకే సమానమైన, ఇతనికి గిరాయికి ఉంటుంది, అతనికి గిరాయికి ఉండదు. వాళ్ళు ముందుకు రాలేరు, ఇలా ముందుకు వచ్చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా అనేది కొన్ని చెడు ఇబ్బందులు. అతని నడవడనేది అతని జీవిత చక్రంలో కొన్ని విధాలుగా కొన్ని దోష పర్యార్థాల, కొన్ని గ్రహస్థితుల, లేకపోతే ఆ ఆకర్షణ జీవనం తగ్గిపోయిందా, అతన్ని పెట్టుకున్న స్థితిలో ఆ భూమి బలాన్ని ఎలా ఉంది అనేది మనం పరిశీలించి వాటికి సంబంధించిన ఆకర్షింపబడవలసిన కొన్ని పనులు మనం చేయొచ్చు. అతనికి గిరాయికి పెరిగే విధంగా, నడవడయ్యే విధంగా, లక్ష్మీ ప్రసన్నం కలిగే విధంగా, అనుకూలమైన దాంట్లో రీచ్ అయ్యే విధంగా, ఆ బిజినెస్ పరమైన ఇబ్బందులు అనేది లేకోకుండా అతను కూడా కొన్ని విధాలుగా లక్ష్మి సంపాదించుకునేటట్టు, కొన్ని విధాలుగా ముందుకెళ్ళేటట్టు, అతని జీవిత చక్రం చుట్టూ కొంతగా ఆకర్షింపజేసి, వశీకరణ చేసి, జనాకర్షణ చేసి ఆ బిజినెస్ని అభివృద్ధి చేయొచ్చు. అర్థమైందా తల్లి? గురుగారు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అందరు కూడా సక్సెస్ అవ్వాలి అనేసి చూస్తూ ఉంటారు. ఏది చేసినా కానీ చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఎంతసేపు అయినా సరే వర్క్ చేయనివ్వండి, అది రాత్రి వరకు కూడా చేస్తూనే ఉంటారు. కొన్ని నెలలు కానివ్వండి, రోజులు, సంవత్సరాలు ఇలా పడుతూనే ఉంటాయి ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే. కానీ కొంతమందికి డైరెక్టర్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, బట్ సక్సెస్ రాదు. ఎందుకంటారు? వాస్తవానికైతే తల్లి, ఇది వాస్తవానికి ఇప్పుడు జరిగే ప్రతి మనుషులలో కష్టపడుతున్నారు కానీ ఫలితం లేకపోవటం, ముందుకు రానివ్వలేకపోవటం, చేసే పనిలో అభివృద్ధి కాకపోవటం. ఇప్పుడు బిజినెస్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, తర్వాత మూడోది వీళ్ళు చేసే సినీ ఫీల్డ్కి సంబంధించింది కానీ, వీళ్ళు కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ ముందుకు రాలేరు. వీళ్ళనంతా చిన్న చిన్న దాంట్లోనే కూర్చోబెడుతూ పోతూ ఉంటారు. అతనికి ఎంత తెలివి ఉన్నా కానీ వెనక్కిపోతూ ఉంటారు. ముఖ్యంగా అనేది మనిషిలో అనేది కొన్ని జీవ కళలు ఉండాలి. మనిషిలో ఉండవలసిన కళ, ఇప్పుడు వాస్తవానికి ఆ కళల గురించే వాళ్ళు ఏదో ఒక విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఆ కళను నమ్ముకునే పోతూ ఉంటారు. దాంట్లో రానీకోకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అతను నడవడి చేసిన జీవిత చక్రం, వాళ్ళకు ఉండవలసిన గ్రహస్థితి, వాళ్ళకు ఉండవలసిన కొన్ని దైవ బలాలు, కొన్ని ఉండవలసిన కొన్ని మనస్థితులు అతనికి ఎదుటివాడు కూడా ఆకర్షింపలేడు. అతనికి ఎన్ని ఉన్నా, ఏ రకమైన ఆలోచనలు ఉన్నా ఎదుటివాడు ఆకర్షింపలేడు. దానివల్ల మనిషి ముందుకు రాలేడు అన్నమాట. అలాగా ఆకర్షింపబడే విధంగా మనం నడవడి చేయాలి. అతను ముందుకు వెళ్ళే విధంగా, అతను ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, అతని జాతక చక్రం ఏ స్థితిలో నడుస్తూ ఉంది, అతని భవిష్యత్తు ఏ దారిలో నడుస్తూ ఉంది అనేది మనం పరిశీలించి వాళ్ళ జీవిత చక్రాన్ని కొన్ని విధాలుగా అంచనా వేసి, నువ్వు ఈ దారిలో పోతున్నావు, చక్కటి దారిని పరిష్కరించుకోగలుగుతావు, దాన్ని సాధించగలుగుతావు, అతని జాతక చక్రంలో ఉండవలసిన లోతుపాతులు తెలుసుకొని మనం కరెక్ట్ దారిలో చేయొచ్చమ్మా. ఓకేనండి. గురువు గారు, ఏది చేయాలన్నా సరే మనం కరెక్ట్ ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. సో అది హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు ఏదో ఒక ప్రాబ్లంతో. సో హెల్త్ బాగాలేని వాళ్ళ కోసం మీరు ఎలాంటి పరిహారాలు చెప్తారండి? వాస్తవానికైతే తల్లి, అనారోగ్య సమస్యగా గురయ్యే కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత అనారోగ్య సమస్యలు ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టకపోవటం, మనిషి మానసికమైన బాధకు గురి కావటం, అతనిలో ఉండవలసిన స్థితిగతులు అనుకూలంగా లేకపోవటం, ఎన్ని మందులు మింగినా నిరాశ పడిపోవటం, ఆ మనిషికి ఆరోగ్యం సహకరించుకోకుండా ఉంటాం. వీటికి సంబంధించి 3 రకాలు ఉంటుంది తల్లి. ఒక మనిషికి ముఖ్యంగా అనేది అతని మీద శాతబడి శుద్ర పూజ జరిగింది అని అనుకో, మనిషి అనారోగ్య సమస్యకి బాగా గురవుతాడు. ఆ మనిషి ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టదు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 ఏంటంటే గ్రహస్థితులలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించిన దాన్ని బట్టి కూడా మనిషి ముందుకు నడవలేడు. ఆరోగ్యపరంగా రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది. వాటిలో కూడా ఎంతమందికి చూపించుకున్నా రోగం కనబడదు, సమస్య ఎక్కువైతుంటుంది. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియని స్థితులలో ఆరోగ్యం ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ 2 కారణాల వల్ల కూడా మనిషి ఆరోగ్యంలో క్షీణించే యోగాలు ఉన్నాయి. కానీ శుద్రానికి సంబంధించి మనిషి గురయ్యాడు అని అనుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళని బాగు చేయొచ్చు. వాళ్ళకి మందు పరంగా ఒంటికి పట్టేటట్టుగా, వాళ్ళ ఆరోగ్యం కుదురు పడేటట్టుగా, ఆ మనసులు అనుకూలమైన నడవల్లో నడిచేటట్టుగా మనం చేస్తే వాళ్ళ చక్కటి పరిష్కారాన్ని జరిగి వాళ్ళ ఆరోగ్యం కూడా కుదురు పడుతుంది.
గురువుగారు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఊర్లలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇక్కడ సిటీలో అంత ఎక్కువ కనిపించకపోవచ్చు కానివ్వండి. సో ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా సరే నిమ్మకాయలు రోడ్ల పైన దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అవును, ఆ నిమ్మకాయలని మనం చూసుకోకుండా దాటినప్పుడు అది మనకి తగులుతుందంటారా అండి? ఖచ్చితంగా తలుగుతుంది. కొన్ని విధాలుగా ఉండవలసిన కొంతమందికి వాస్తవానికైతే నిమ్మకాయని తాను ఆరోగ్యం బాగలేకనో, ఇంటి పరిస్థితులు బాగలేకనో, లేదా ఎవరన్నా చెప్పిన దాన్ని బట్టో వాళ్ళ మీద నుంచి దిగదూర్చుకొని, వాళ్ళ ఇంటి నుంచి దిగదూర్చుకొని, వాళ్ళ మీద నుంచి కోసి కోడి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, దానికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. దాన్ని మనం చూసుకోకుండా టక్కన దాటుతూ ఉంటాం. అది దాటినప్పుడు మనం ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా దైవ బొట్టు పెట్టుకొని మనం ఇంట్లో కూర్చుంటే ఆ సమస్య పెరగదు. మీద అది అశ్రద్ధ చేసి మనిషి ఎప్పుడైతే ఒక అమావాస్య దాకా ఆగుతాడో ఆ మనిషిని ఖచ్చితంగా ఆవహిస్తుంది. ఆ చెడు అనుసరించి నిమ్మపండు ఎండిపోయినట్టే ఎండిపోతుంటాడు. అన్నం తిని పడుకుంటే పిచ్చి పిచ్చి కలలు, మనిషిలో కొన్ని విధాలుగా రకరకాలుగా ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. 3 అమావాస్యలు దాటిందంటే బలపడిపోతుంది. అలా బలపడిపోయి మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పండుకొనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు, అనుకూలత లేకుండా ఉంటుంది. కళలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ మనిషిలో ఉండవలసిన కళ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి దానికి మాత్రం ఖచ్చితంగా ఎమ్మటే దాన్ని పరిష్కరించుకుంటే ఆరోగ్యానికి మంచిది, కొన్ని విధాలుగా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి అది తెలియకుండా దాటేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు దాటిన వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటే అయిపోతుంది అనేసి అన్నారు. కానీ కొంతమంది నార్మల్ గా మాట్లాడుకుంటూ వెళ్ళడం, చూసుకోకుండా దాటేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాకు ఇలాంటి సమస్య ఉంది అనేసి? ఆ సమస్య తిరుగుతుంటున్నా కొద్దీ అర్థం చేసుకోవాలి. అంటే ఎలాంటి చేంజెస్ వస్తుంటాయి? ఇప్పుడు చేంజెస్ చెప్పాను కదమ్మా, సేమ్ అదే ప్రాసెస్, అదే ప్రాబ్లం అవుతుంటుంది. అలా ప్రాబ్లం అయినప్పుడు మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి ఇరుగుడు పరిష్కారం చేసి, మళ్ళీ దాన్ని సరిచేసి, దాన్ని కట్టడి చేసి, వాళ్ళకి ఇరుగుడు చేసి, మళ్ళీ వాళ్ళకి స్థితి ఏ ఇబ్బంది లేకోకుండా మనం సరి చేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఆత్మ పట్టింది అనేసి వింటూ ఉంటాం, దయ్యం పట్టింది అనేసి. ఆ దయ్యం అనేది ప్రతి ఒక్కరి బాడీలోకి వెళ్తుందా అండి? అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరినైనా ఆవహిస్తుంది. ఎవరినైనా చిన్న పెద్ద దానికి ఏమి ఉండదు. ఏ రకంగా అయినా కానీ ఆవహిస్తుంది. ఆవహించిన వాళ్ళ పరిస్థితులు చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పడటం, మౌనంగా కూర్చోవటం, కేకలు పెట్టడం, నిద్రపోకపోవటం, మనిషిలో కొన్ని రకాలుగా భోజనం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, మనిషిలో అనేది చాలా చేంజెస్ వస్తాయి. దేవుడు గుడికాడికైనా పోలేరు, ఏదైనా మెట్లు ఎక్కినా కానీ, దైవ గుడికి పోయినా కానీ మనిషి మీదకి ఆవహించేసి కొన్ని రకాలుగా సతమతం చేసి అది పోకోకుండా మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. వాటికి కూడా మనం కట్టడి చేయొచ్చు. వాటికి సంబంధించింది బంధన చేయొచ్చు, వాటిని ఒంట్లో నుంచి బయటికి తీసేయచ్చు. వాళ్ళని ఏ విధమైన గాలి ధూళి ప్రేతాత్మలు, అంతరాత్మలు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని బంధన చేసి శక్తి కట్టుగట్టి వాటిని బయటికి లాగేయచ్చమ్మా. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది దిష్టి తీసినప్పుడు తెలియకుండానే బయట పడేయడం, లేదు వేరే వాళ్ళ సైడ్ పడేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లోకి రావడం అలా చూస్తూ ఉంటాం. కొంతమంది కావాలని కూడా దిష్టి తీసినవి వేరే వాళ్ళ ఇంటి పైన వేయడం, వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం అలా చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ దిష్టి తీసింది వాళ్ళకి తగులుతుందంటారా? ఖచ్చితంగా. నరకన్ను పడితే నలరాయి కూడా బద్దలవుతుంది తల్లి. దృష్టి ఎఫెక్ట్తో ఎవరి మీద వేసినా కానీ ఆ దృష్టి కొంతమందికి సోకి మనసులలో చాలా రకాలుగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు వేసినట్టు వాళ్ళకి తెలియదు కదండి, మరి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఆ ఇంటి పరిస్థితులలో మార్పులు వచ్చేస్తాయి, కుటుంబంలో మార్పులు వస్తాయి, అన్నం మారుతూ ఉంటుంది. దృష్టి తగిలింది బాగా అన్నప్పుడు అన్నం మారుతుంది, ఇంటికి కట్టిన గుమ్మడికాయ మారుతుంది, ఇంట్లో పిల్లలు చిరాకులు పెట్టుకుంటూ ఉంటారు, ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు అవుతూ ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అలాంటి దృష్టి ఎఫెక్టులకి ముందుగా మేలుకోవాలి. అలాంటి దృష్టి ఎఫెక్ట్ మేలుకొని అలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన దృష్టి సమస్య ఎంతవరకు పెరిగింది, చిన్న మోతాదులో ఉందా, పెద్ద మోతాదుకి వెళ్ళిందా, ఎంత స్పీచ్కి వెళ్ళింది అనేది మనం చూసి వాళ్ళలో ఉండవలసిన ఆ దృష్టి సమస్యను తొలగించి కొన్ని కట్టుదిట్టమైన క్రియలను కట్టి వాటిలో ఉండవలసిన సమస్యలన్నింటినీ మనం బయటికి పంపించేయచ్చు. వాళ్ళ జీవిత చక్రాలు బాగుపడతాయి, వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు, ఆ దృష్టి అతి త్వరలోనే తీరిపోతుంది. గురువుగారు, ఇప్పుడు భార్యాభర్తలు ప్రతి చిన్నదానికి కూడా గొడవలు పడుతూ ఉంటారు. కొంతమంది విడిపోదాం అనుకునే సిచ్యువేషన్ కూడా వస్తుంది, కానీ ఏదో ఒక రీజన్ తో
సర్లే సర్దుకుపోదాం అనేసి ఉండే వాళ్ళు ఉంటారు, లేదు విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అవును. కానీ కొంతమంది వేరే ఎఫర్ట్స్ పెట్టుకోవడం, సో వేరే వాళ్ళకి సో లొంగిపోవడం ఇలా మనం చూస్తూ ఉంటాం. వాస్తవం. అలా జరగకుండా భర్త చెప్పినట్టు భార్య వినాలి, భార్య చెప్పినట్టు భర్త వినాలి అంటే ఏం చేస్తారండి? ఇదే కళ్యాణ బంధన అంటారు. ఉమ్, వీటికి సంబంధించిన దాంట్లో మనశ్శాంతి లేకోకుండా ఇట్లా బాధపడే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఉమ్, లాస్ట్ వరకు ఇడిపోయే కాడికి వచ్చే కాడికి కూడా చూస్తూ ఉన్నాం. ఇట్లా కొట్లాట్లు పెట్టుకొని ఇబ్బందులు పెట్టుకొని సమస్యలు చేసుకొని కుటుంబం అనుకూలం లేకోకుండా పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి, కుటుంబం ఒక దారి చేసుకొని మానసికమైన ఒత్తిడికి గురైపోయి ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళను కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. ఉమ్, ఇలాంటి సమస్యలతో గురయ్యే వాళ్ళు ముఖ్యంగా అనేది వాళ్ళ దాంపత్య జీవితం అనుకూలంగా నడవడయ్యేటట్టుగా, వాళ్ళ జీవితం అనేది అనుకూలమైన దిశలో వెళ్ళేటట్టుగా వాళ్ళకి కుదురుపాటు చేసి వాళ్ళిద్దరి మధ్యలో వశీకరణ ఏర్పాటు చేయాలి. ఓకే. వశీకరణ ఏర్పాటు చేస్తే భర్త మాట భార్య వినేటట్టు, భార్య మాట భర్త వినేటట్టు, వాళ్ళలో ఉండవలసిన చెడు ఇబ్బందులు లేకోకుండా మనం అన్ని రకాలుగా కట్టడి చేసి వాళ్ళిద్దరి దాంపత్య జీవితం 100 ఏళ్ల వరకు అనుకూలంగా నడిచేటట్టుగా వాళ్ళిద్దరిని వశీకరణ చేస్తే వాళ్ళిద్దరి జీవితం చక్కమైన దారిలో నడుస్తుందమ్మా. వాళ్ళ సంసారం అనేది కుదురు పడుతుంది, వాళ్ళిద్దరు ఒక దారిలో వెళ్తారు. అది మనం చేయొచ్చు. ఓకేనండి. గురుగారు, ఇప్పుడు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అన్నదమ్ముల బంధం కూడా అంత గొప్పది అంటారు. కానీ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో, జనరేషన్లో చూసుకుంటే సో ఆస్తి కోసం గొడవ రావడం, లేదు ఇంట్లో భార్యాభర్తల వల్ల వాళ్ళ గొడవలు అన్నదమ్ముల్లోకి రావడం, ఇలా మనం చూస్తున్నాం. అసలు అన్నదమ్ములకు ఎందుకు గొడవలు వస్తాయంటారు? వాస్తవానికైతే తల్లి, వీటికి సంబంధించిన విషయాలు 3 అంశాలు. అన్నదమ్ముల వల్ల గొడవలు రావటానికి పెళ్లిళ్ళు అయినోళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళు కానోళ్ళు ఉంటారు. పెళ్లి అయిన తర్వాత కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మీద వాళ్ళ కుటుంబ సమస్యలను బట్టి మీద అన్నదమ్ములలో కొన్ని చీలికలు వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది చెడు మాటల వల్ల కూడా కొంతమంది విని చెడు దారులకు పోయి మీద దీన్ని చిన్నంతారం పెద్దంతారం యోచన లేకోకుండా చెడ్డదారులకు పోయి చెడు ఆలోచనలకు పోయి కుటుంబాన్ని అన్ని విధాలుగా చెంగభంగం చేసుకొని ఇల్లును భంగం చేసుకునే వాళ్ళు ఉంటారు. నెంబర్ 1, ఆ ఇంటి మీద సూపు పెట్టి కొంతమంది ప్రయోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇంటి మీద వీళ్ళు కలిసి ఉండకూడదు, కలిసి బ్రతకకూడదు, వీళ్ళ జీవితాన్ని అనుకూలమైన మార్గంలో నడపకూడదు, వీళ్ళ విషయంలో కొన్ని శికాకులు జరగాలని చెప్పి వాళ్ళని పక్కులు తెంపే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా తెంపి వాళ్ళకి మానసికమైన ఒత్తిడికి గురి చేస్తారు. అది చెడుకు సంబంధించిన ప్రయోగం. అలాంటి కొంతమంది ప్రయోగించి ఆ ఇంటిని పక్కన సంసారాన్ని బద్దలు చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అన్నదమ్ముల మధ్యలో స్విచ్చులు పెట్టి మీద తోటికోడల మధ్యలో ఇబ్బందులు పెట్టి మానసికమైన ఒత్తిడికి చేసి కొంతమంది చెడు మాటలతోని చెడు విషయాలతోని కొన్ని నడిపించి ఆ ఇంటిని మొత్తం సింగభంగం చేస్తారు. అలాంటి చెడు సూపు ఉన్న ఇంటిని మనం ముందు చిన్నగా మొదలైనప్పుడే గమనించాలి. అలాంటి సమస్య మొదలవుతుంది అని అనగానే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ కుటుంబం వల్ల అన్యోన్యంగా ఉండే విధంగా, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునే విధంగా, ఒకరి జీవితాన్ని ఒకరు నడవడ చేసే విధంగా మనం కట్టడి చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ కుటుంబం వల్ల ఒక తాటి మీద ఒక మాట మీద నడిచే విధంగా మనం సరి చేయవచ్చు. కొంతమంది చేసే ఇబ్బందులే ఆ కుటుంబానికి కొన్ని కారణమవుతాయి. ఇప్పుడు ఒకటి ఇది రియల్ గా జరిగింది. అంటే ఆవిడ ఇప్పుడు లేరు, చనిపోయారు అన్నమాట. అంటే ఆవిడ గురించి ఇంకొక అమ్మాయి, అంటే వేరే ఆమె, సో తను ఎప్పుడు చనిపోతుంది, ఎలా చనిపోతుంది, సరే చనిపోదానికి ఇంకా టైం ఉంది కదా, చనిపోయేలా మీరు ఏమైనా చేస్తారా అనేసి చేసి అలా జరిగింది. సో మేము విన్నాం. అంటే ఇప్పుడు ఆమెకు తెలియలేదు, ఆమె తెలుసుకోలేకపోయింది, చనిపోయింది. అలా ఎవరికి కాకూడదనేసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వాస్తవం. అంటే ఇప్పుడు చాలా మంది ఏదో జరగాలని మనకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం చనిపోయేది టైం ఉన్నా సరే అది మనం ఎలా తెలుసుకోవాలి? వాస్తవానికైతే మనిషికి తాంత్రికంలో పెద్ద విద్యది. నా చేతబడి అనేది చాలా పెద్ద విషయం. ఒక మనిషిని తీసేసేది చేతబడి. అలాంటి చేతబడికి గురయ్యే ప్రతి మనిషిలో కొన్ని లక్షణాలు ముందే చూపిస్తాయి. ఆరోగ్యపరమైన డిస్టర్బెన్స్ బాగా రావటం, మనిషి పడుకున్నప్పుడు ఇబ్బంది పెట్టడం, ఆ మనిషిలో కొన్ని రకాలుగా కొన్ని కలవరలు తెలుస్తాయి. ఎమ్మటే ఏ మనిషికి ప్రమాదం జరగదు, కొంత అవాంతరం ఇస్తుంది. మీద ఏదైనా ఆరోగ్య సమస్యలలో మార్పులు వస్తుంటాయి, మనిషి నిద్రపోకోకుండా కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి, కొన్ని కళలలో కొన్ని కనబడుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన బెనిఫిట్ మనకు కనబడ్డ తర్వాతనే మనిషి దేనికి ఒకదానికి గురవుతాడు. మీద అది తెలిసి తెలియక ముందే
దాని ముందు మనం జాగ్రత్త పడితే ఆ ప్రాణాన్ని మనం కాపాడవచ్చు. ఓకే. వాళ్ళకి ఆ ఇబ్బంది రాకోకుండా, వాళ్ళకి సమస్య రాకోకుండా ఆ శాతబడిని మొత్తానికే తీసేయచ్చు. ఓకే. అంటే ఎలాంటి మార్పులు జరుగుతాయి మరి వాళ్ళకి? అమ్మా, ఎలాంటి మార్పులు ఇప్పుడు జరుగుతాయి? చెప్పాను కదా నేను, మనుషుల ఆరోగ్యమైన ఇబ్బందులు, ఉమ్, మానసికమైన ఇబ్బందులు, కొన్నిటికి ఒత్తిడి కావటం, నిన్న కొన్ని చికాకులు రావటం, ఉమ్, అన్నం తిని పడకుండా నిద్ర పట్టకపోవటం, నిన్న మనిషిలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆ సమస్య జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ముందే. ఓకే. అది ఒకటే రోజు తీసుకెళ్ళదు, ఒకటే రోజు పోదు. దాదాపు ఒక నెల 15 రోజుల దాకా నడుస్తుంది. ఓకే. నెల 15 రోజుల తర్వాతనే ఆ జీవితాలకి ఇబ్బందులు జరుగుతాయి. అలాగా. అలాగ జరగకోకుండా ముందే మేలుకుంటే, అలాంటి సమస్య జరిగిందని వాళ్ళకి అర్థం అవుతే మాకు ఒక ఫోన్ చేస్తే వాళ్ళ జీవితం నిజంగా జరిగిందా జరగలేదా, ఉమ్, వాళ్ళకి ఆ కష్టం ఉందా లేదా, దానివల్ల ఇబ్బంది అయ్యేది ఉందా లేదా ఉమ్, అని మనం గమనించి వాళ్ళ విషయంలో అన్ని రకాలుగా పరిశీలించి అంజన వేసి ఆ సమస్యను పూర్తిగా పరిష్కారం చేస్తాం. ఓకే అండి. గురుగారు, ఇప్పుడు చాలా మంది అంటే మనం వేరే వేరే చూస్తుంటాం, శాస్త్రాలు చాలా ఉన్నాయి. అవును, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అవునమ్మా. సపోజ్ వాళ్ళు చదివిన దాన్ని బట్టి మెడిసిన్ చదివారు కాబట్టి సో దేనికి ఏ మంది ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. వాస్తవం. అలానే మీరు ఏ శాస్త్రం చూసి జ్యోతిష్యం చెప్పబడుతుంది? వాస్తవానికైతే మేము కోయదొరలం తల్లి, ఉమ్, మాది పూర్వీకుల కాడి నుంచి తాళపత్ర గ్రంథం, ఓకే. తర్వాత అంజన విద్య. ఉమ్, మా శాస్త్రాలు అనేది కొన్ని విధాలుగా మంత్రబంధనలు. ఉమ్, ఈ మంత్రబంధనలు ఒక విధమైనది కాదు. 108 సమస్యలకు, 101 బంధనలకు, 108 దిర్బంధనలకు మేమంతా పూజ మంత్రం కట్టుకట్టగలుగుతాం. ఉమ్, ఇది మేము నేర్చుకున్న విద్య కాదు. ఓకే. మా ఓతాతలు, ముత్తాతలు, తండ్రులు, మేము దాదాపుగా 7 తరాల కానించి వచ్చే విద్య మాది. ఉమ్, ఈ విద్యలో కొన్ని విధాలుగా మనం తాళపత్రంతో చేస్తాం, ఉమ్, మంత్రంతో మంత్రంతో చేస్తాం, శుద్రంతో శుద్రంతో చేస్తాం, ఓమబంధంలో కాల్చేటి ఓమబంధనంతోనే కాల్చేస్తాం. ఉమ్, వీటికి సంబంధించిన మంత్ర దిర్బంధంలో 10 విధాలు సమస్త సమస్యలకు పరిష్కారం చేసే శక్తి మా దగ్గర ఉంది. ఓకే. వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా, ఏ విధమైన ఇబ్బందులో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ముఖ్యంగా మేము చూసేది అంజనం. ఓకే. అంజనం అంటే 3 విధాలు. ఉమ్, తమలపాకు మీద అంజనం వేసి చూసేది ఒకటి, ఉమ్, అరచేతిలో అంజనం వేసి చూసేది ఒకటి, ఉమ్, భూగర్భ బలంలో చూసేది ఒకటి. ఓకే. మా భూమి మీద రక్త పట్టేసి ఉమ్, వాళ్ళ మనసు ఏ విధమైన బాధపడుతున్నారు కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. విందా, ఈ 3 విధాలుగా అంజనాన్ని వేసి వాళ్ళు ఏ సమస్యకి ఏ విధమైన బాధకు గురయ్యారో కూడా మేమే చెప్పగలుగుతాం. ఉమ్, వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు నాయన, నువ్వు ఇలా చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, నువ్వు ఇప్పుడు ఈ సమస్య మొదలై ఎన్ని సంవత్సరములు అవుతుంది నీకు, ఈ సమస్యకి ఇది చేస్తే నీ జీవితం బాగుంటుంది అనేది మేము ఖచ్చితమైన మార్గాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని చక్కటి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కుదురుపడే విధంగా మేము చేయొచ్చమ్మా. ఓకే అండి. గురుగారు, ఇప్పుడు చాలా మంది కలిసి ఉండాలి అనేసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది, వాస్తవం. లేదు కొడుకుకి మంచిగా ఉండాలి అనేసి తల్లి రావడం, సో వేరే ప్రేమ గురించి కూడా వస్తూ ఉంటారు. కానీ చాలా అంటే మనం చూస్తుంటాం, మా కొడుకు వెంట పడింది ఈ అమ్మాయిని, మేము ఈ పలానా ప్లేస్కి వెళ్తే ఇప్పుడు మాకు ఆ అమ్మాయి గురించి ఏం తెలియట్లేదు, ఎలాంటి గొడవ లేదు అనేసి ఇలా వస్తూ ఉంటారండి మీ దగ్గర? చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది ఈ ప్రేమ వల్ల నలిగిపోయి ఇబ్బంది పడి మానసికంగా గురయ్యి ఏం చేయాలో తెలియక, సాధించాలన్న ఆలోచన లేక, సాధించిన పని ముడిపడక, వాళ్ళు అందకోకుండా దక్కకోకుండా కొంతమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాం. కానీ మనిషిలో నిజాయితీ అనే ప్రేమ ఉంటే దాన్ని ఏ విధంగా అయినా మేము నిలబెట్టగలుగుతాం. అతనిలో నిజాయితీ ఉండాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఇది కావాలి, తల్లిదండ్రులు మెప్పించేటట్టు కూడా మనం సరి చేయొచ్చు. ఆ ప్రేమను అనుకూలతమైన మార్గం చేసి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు అనుకూలంగా మారి కుటుంబాన్ని మళ్ళీ ఒక తాటి మీద నడిపించి వాళ్ళకిద్దరికి కళ్యాణం చేసే విధంగా కూడా మనం చేయొచ్చు. కానీ ముందు వాళ్ళ ప్రేమించే విధానం చెడుగా కాకుండా మంచిగా ఉంటే మనం దారి చూపించవచ్చు. చెడు దారిలో లేకోకుండా మంచి దారికి పోతాము స్వామి, కళ్యాణం చేసుకొని జీవితాన్ని నడుపుతాము, వాళ్ళ నిజాయితీ ఎంతవరకు ఉందా అనేది కూడా మనం అంచనా వేయగలం. ఆ నిజాయితీని చూసి వాళ్ళ జీవితానికి మంచి మార్గాన్ని చేసి వాళ్ళ జీవితం ఒక దారిలోకి పోయి వాళ్ళ జీవితం సంసార పరంగా కూడా అభివృద్ధి జరిగే విధంగా మనం ఏర్పాటు చేయగలుగుతాం.
ఇప్పుడు కొంతమంది చనిపోవడం గురించి మాట్లాడుకుంటే హెల్త్ బాగాలేకనో లేదంటే యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఎవరైనా క్షుద్ర పూజలు చేసి చంపిన వాళ్ళు కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. వాస్తవం. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఉరేసుకొని చనిపోతూ ఉంటారు. బాధ వచ్చింది చనిపోయాను అని చెప్తూ ఉంటారు. కానీ అలా చేయడానికి అంటే ఏదైనా రీజన్ ఉంది అంటారా అలా జరగడానికి? ఉంటాయి తల్లి, కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి, మానసికమైన ఇంటి ఒత్తిడి ఉంటుంది. కొంత కుటుంబానికి చెడు మంత్రాల వల్ల ఒక్కొక్క మనిషి కూడా ఇలాగా చేసుకునేవి కూడా చాలా చూసాం మేము. ఎందుకంటే ఆ మనుషులు ఏం చేసే స్టేజ్లో అక్కడ ఉండదు. చేయి దాటిపోయిన తర్వాతనే మనిషి ఒక ప్రాణం తీసుకోవాలన్నా కానీ మనిషి ఎంతో వేధిస్తూ ఉంటుంది ఆత్మ. అలాగ కొంతమంది చెడు ప్రయోగాల వల్ల కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. అఘాయిత్యంగా చేసుకునేది వేరు, ప్రేమల వల్ల పోయేది వేరు. ఇలాగ ఇబ్బందులు పడుతూ పాపం అలాగా తెలుసుకోకుండా మంత్రాన్ని తెలుసుకోకుండా ఉండటం వల్ల ఎంత దూరమైన అఘాయిత్యానికైనా పోతూ ఉంటుంది. అలాంటివి జరగకోకుండా ప్రతి మనిషిని మనం ముందుగానే కాపాడుతూ వాళ్ళ జీవితాలు బాగుండే విధంగా, వాళ్ళకు సమస్య చేయకోకుండా, జీవితం పోకోకుండా వాళ్ళు మంచి మార్గంలో నడిచే విధంగా మనం ఆ జీవితాలను నిలబెడుతూ పోవచ్చమ్మా. ఓకేనండి. కొంతమంది కుటుంబాల గురించి చూసుకుంటే చాలా మంచిగా బతికారు, వాళ్ళు మంచి పేరుంది, కానీ ఇప్పుడు ఇలా అయిపోయారు ఏమీ లేకుండా. సో పలానా ఒక అమ్మాయి వల్ల లేదు ఒక అబ్బాయి వల్ల అని చెప్తూ ఉంటారు. నిజంగా ఒక మనిషి వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుందా అండి? ఖచ్చితంగా. స్త్రీ వల్ల యుద్ధాలే జరిగినాయి, ఒక మనుషుల వల్ల పోరాటాలే జరిగినాయి. రాజుల కాడ నుంచి తర్వాత మన దేవుళ్ళ కాడ నుంచి కుటుంబ స్థానాల కాడ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఒక మనిషి వల్ల కుటుంబాలు కూలిపోతాయి, ఒక స్త్రీ వల్ల రాజ్యాలే పోయినాయి. అంటే ఆవిడ ఏం చేయకున్నా సరే ఆవిడ ఏడుపు కానివ్వండి, ఆమె బాధ కానివ్వండి వీళ్ళకి తగులుతుందంటారా? బాధలు తగులుతానికి కొన్ని కారణాలు ఉంటాయి మా. నిజాయితీ అనే దాన్ని తప్పు పెట్టి తప్పు దారిగా నడిపించి మంచితనంలో ఉండవలసిన వాడిని ఎప్పుడైతే బాధ పెడతారో ఆ కర్మ కొద్దిగా వెంటాడుతూనే ఉంటది. నిజాయితీ అనేది మనిషికి ముఖ్యం. మనిషి నిజాయితీగా ఉన్నప్పుడు అవతల వాడిని ఎప్పుడైతే మనకి బాధ పెడుతూ వస్తూ ఉంటామో, అవతల వాళ్ళు ఏమి చేయకపోయినా అవతల వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ నిజాయితీ దోషం, ఆ కంటి దోషం ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. అది చిన్న కర్మక కర్త అవుతుంది. మంచితనంలో ఉండవలసిన వాడిని ఎక్కువగా హింస పెట్టకూడదు. అలాగ హింస పెట్టడం వల్ల ఆ కర్మకు బాధ్యులైతారు. అది ఖచ్చితంగా నడుస్తుంది, అది ఖచ్చితమైన దోషం కూడా. కొన్నిటికి దారి తీసే అవకాశాలు ఖచ్చితంగా దానికి ఏం చేయాలంటారు? అలా జరగకూడదు. దారికి పరమార్థం ఉండదు. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. చేసుకునే పాపం అది. పాపానికి దోషానికి సంబంధం చాలా ఉంది. తానంతట తాను చేసుకున్న పాపాలకి దైవమే కర్త, భగవంతులే తీర్చాలి. ఈ జన్మ కాకపోయినా మరో జన్మలోనైనా ఆ కర్మని అనుభవించక తప్పదు. ఇది అంతా ఎందుకంటే మానవ జన్మలకి కొన్ని కర్మలు మోసే కర్మలు వచ్చినప్పుడు ఆడు మోసుకోవాలనుకున్నప్పుడు వాడు రాసుకునేది. ఆ రాసుకునే కర్మలకి ఎవడు పరిష్కారం చేయలేడు. మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి దేనికైనా చేయొచ్చు, కానీ కర్మను మూటగట్టుకునే వాడిని ఏమీ చేయలేడు. ఆ కర్మ తానంతట తాను తెలిసి ఎదుటి వాడిని బాధ పెట్టి, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టి, మంచివాడిని ఎప్పుడైతే భంగం చేస్తాడో ఆ కర్మ ఖచ్చితంగా మూటగట్టుకున్నట్టుగానే ఆ కర్మ అతన్ని ఎప్పటికైనా ఎంటాడుతుంది. దానికి ఏది చేసేది ఉండదు, దానికి చేసే పరమార్థం కూడా ఏది లేదు. చెడుకి ఏదైనా చేయొచ్చు, మంత్రానికి ఏదైనా చేయొచ్చు, దృష్టికి ఏదైనా చేయొచ్చు, సమస్త సమస్యలకి ఏమైనా చేయొచ్చు. కానీ తానంతట తాను చేసుకునే కర్మకి, వాడు చేసే మోసానికి, ఎదుటి వాడిని ముంచేదానికి ఆ కర్మను మోయటం ఎవరి వల్ల కాదు. అది దైవాన్ని పట్టుకొని ఆ భగవంతుడి తీర్చటమే తప్ప ఆ భగవంతుడు కూడా చేసిన కర్మలు తీర్చాలంటే నువ్వు పోయి 4 నదులలో మునగటమే, దానికి శాంతి చేసుకోవడం తప్ప ఇక్కడ చేసే పనులు ఏమి ఉండవు అక్కడ. మరణాన్ని ఆపే శక్తి మీకుందా గురుగారు? లేదు తల్లి, మరణాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. కానీ దాంట్లో ఉండవలసిన గండాలను ఆపొచ్చు. చెడుకు జరిగే గండాలకి, శుద్రానికి, తంత్రానికి, మంత్రానికి, కొన్నిటికి గురయ్యి మనిషి ఇబ్బంది పడతాడు అనుకుంటే ఆపొచ్చు. కానీ మరణం అనేది సహజం. మనిషికి ఏది ఆపినా సరే మరణం అనేది జరుగుతుందంటారా? ఖచ్చితంగా. పుట్టినప్పుడు గిట్టక తప్పదు కదా. మనిషి జన్మించినప్పుడు మరణించక తప్పదు. అంటే మరణాన్ని జయించాలని ఎంతో 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 గొప్ప గొప్ప శక్తులను సృష్టించుకున్నారు. దాన్ని జయించటం
ఎవరి వల్ల కాదు. ఓకే. మానవ జన్మ ఎత్తినప్పుడు గిట్టక తప్పదు. అంటే ఇప్పుడు వర్క్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా మరణాన్ని ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారా మీరు? అలాంటిది లేదు. మరణాన్ని పోస్ట్ పోన్ చేసే అంత అవకాశం, అంత శక్తులు మన దగ్గర లేవు. ఓన్లీ మనుషుల జీవితాలను నిలబెట్టడానికి, ఇబ్బంది లేకుండా చేయటానికి, నీకు ఈ గండం వస్తుంది, ఆ గండంలో తిరక్కోకరా నాయన, మంచిగా ఉండరా నాయన అని చెప్పటం వరకే మా ధర్మం. నీకు ఆయుష్కర్త తీరిపోయింది అంటే దైవస్థానంలోకి వెళ్ళిపోవాల్సిందే. మీద దైవానికి ఎటు తిరిగి చేసేది కాదని చెప్పాను కదా. మీద వాళ్ళలో ఉండవలసిన ఆయుష్కి ఒకటి కర్త కాదు. మీద ఆయుష్ అనేది దైవస్థానాన్ని, కట్టె భూస్థానాన్ని. మీద ఆత్మ దైవస్థానంలోకి వెళ్ళిపోద్ది, కట్టె భూస్థానంలోకి వెళ్ళిపోద్ది. మనలో ఉండవలసిన పంచభూతాలు పంచభూతాలలోనే కలిసిపోతాయి. అర్థమైందా తల్లి? అది దైవస్థానానికి సంబంధించిన విషయం, అది పరమాత్ముడిది. మరణాన్ని ధిక్కరించి నడసాల్సిన జీవనాలు ఇప్పుడు ఏదీ లేదు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉండవలసినంత ప్రతి జీవి పుట్టిన వాడు ఏం చేయాలి? పొద్దున్న లేంగానే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. మీద ఉదయం లేంగానే సూర్యస్థానం నమస్కారం చేసుకోవాలి. మనిషి జీవితాన్ని కరెక్ట్ దారిలో నడిపించుకుంటూ పోతే మరణంలో ఉండవలసిన దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఈ దినదిన గండాలు నీ ప్రవర్తన అనుకూల దిశలో నడిచినప్పుడు దినదిన గండాలు తప్పిపోయి 100 ఏళ్ల వరకు ఖచ్చితంగా బ్రతకగలుగుతావు. మీద గండాన్ని కొని తెచ్చుకుంటుందంటే ఆ గండంలోనే వెళ్ళిపోతావు. ఇది విషయం తల్లి. ఇప్పుడు కొన్ని మనకి మంచి జరగాలి, లేదు భార్యాభర్తలు కానివ్వండి, కుటుంబం కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఏదైనా సరే మంచి జరగాలంటే కొన్ని పూజలు చేయాలనేసి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదండి, కార్తీక మాసంలో చేసే పూజలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఈ కార్తీక మాసంలో వాస్తవానికి కార్తీక మాసం అంటేనే వెలుగుకు సంబంధించింది. కార్తీకం అంటే ఒక దీపం. వాస్తవం ఏందో తల్లి, ఈ కార్తీక మాసంలో ఉండవలసింది ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ప్రతి మనిషి కార్తీక మాసం మొదలైన కాడి నుంచి రోజు ఉదయం ఒక దీపాన్ని ఎగిలించుకోవాలి. సాయంకాలం దీపం మళ్ళీ ఎగిలించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీపాన్ని ఎప్పుడైతే వెలిగించుకొని కుటుంబంలో నిలబడి చేసుకుంటారో వాస్తవానికి వాళ్ళ కుటుంబం ఎప్పుడు నిత్యంగా కలకల్లాడుతూ ఉంటుంది. మీద దైవ దూషణ లేకోకుండా ఈ కార్తీక మాసం రోజు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఖచ్చితంగా దీపాలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడు సంకల్పం ఉంటుంది. నిత్య ఆరాధన ముఖ్యమైనది. శివాభిషేకం ప్రతి సోమవారం శివాభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వారి కుటుంబాలలో కూడా ఎలాంటి దుష్టపీడలు సమస్యలు ఉండవు. వాళ్ళ స్థానంలో అన్ని విధాలుగా విజయంగా ఉంటుందనేది మా విశ్వాసం. ఓకేనండి. మంచి జరగాలంటే పూజలు ఉన్నాయి కార్తీక మాసంలో అని చెప్పారు. కానీ కొంతమంది చెడు చేయాలని పూజలు చేస్తూ ఉంటారు కదండి, ఈ కార్తీక మాసంలో అలాంటి పూజలు చేస్తారండి? మరి వాస్తవానికైతే తల్లి చెడు చేసేవాడికి కార్తీక మాసం అనేది ఏమి ఉండదు. శుద్రం చేసేవాడు నిత్య ఆరాధుడే. అమావాస్య వచ్చింది, పౌర్ణమి వచ్చింది, గ్రహణం వచ్చింది అంటే ఖచ్చితంగా పూజలు నడుస్తూనే ఉంటాయి. మీద నిత్యము పూజ చెడు చెయ్యరు. శుద్ర పూజలకి నిత్యం ఉండదు. దానికి ఒక గడియ ఉంటుంది, దానికి ఒక గంట టైం ఉంటుంది. ఆ గంట టైము ఆ గడియలోనే దాన్ని ప్రయోగిస్తారు. అది కంటిన్యూ చేసేది కాదు. ఆ టయాన్ని వాళ్ళు ముందే చూసుకుంటారు. చేసేవాళ్ళు తీసేవాళ్ళు అలాగనే చూసుకుంటారు. దాన్ని ఇరుగుడు చేయొచ్చు, తరుగుడు చేయొచ్చు. దాన్ని 2 విధాలుగా నడవడి చేయాలి అని అంటే దాన్ని ఏ సమయం అనేది కరెక్ట్ అయిందా, అనుకూలమైందా అనేది దాన్ని పరిశీలించుకునే ముందు చేసుకుంటారు. అది ఏ టైంలోనైనా చేస్తూ పోతూ ఉంటారు. దానికంటూ ఒక టైం ఉండదు. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదా, గురువు గారు ప్రతి దానికి పరిష్కారం ఉందని చెప్తున్నారు. మీరు ఏదైనా సమస్యతో బాధపడితే గురువు గారిని సంప్రదించండి. వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.